నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ బాబు జగజీవన్ రావు విగ్రహాన్ని సుల్తానాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ఎంపీ గడ్డం వివేక్ స్థల పరిశీలన చేశారు సుల్తానాబాద్ లోని నెహ్రూ విగ్రహం దగ్గర స్థలాన్ని స్థానిక నేతలు సూచించారు పదవులు పక్కన పెట్టి తెలంగాణ సాధించుకునే అవసరం ఉందన్నారు సీఎం కిరణ్ తెలంగాణ వ్యతిరేకని ఆయన తీవ్రంగా విమర్శించారు కొత్త విగ్రహం పెట్టాలి కదా దాన్ని కూడా ఇక్కడ లోకల్ వాళ్ళందరూ వచ్చే కదా ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్పి దానికి ఒక కమిటీ ఉన్నది దానికి ఇదివరకు కమిటీ వేసినాము దానికి కమిటీ దానికి ప్రెసిడెంట్ ఉండేది అది ఎప్పుడు రాలేదేమో ఎట్లా కావాలని నేను వచ్చిన మీరు ఇచ్చారు సార్తో మాట్లాడాలని ముందు సార్తో మాట్లాడినాక చేయమన్నా తెలంగాణ తొందరలో రావాలని ప్రజల ఆకాంక్ష దాని మెరుగు మేమందరము తెలంగాణ ప్రజాప్రతినిధులం అందరం కూడా ఇదే ఆలోచనలు ఉంది పదవులు పక్కకు పెట్టి తెలంగాణ సాధించుకునే అవసరం ఉంది దీంట్లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా తెలంగాణ వ్యతిరేకి చాలా చోట్ల కూడా తెలంగాణ వ్యతిరేకంగా ఎలా చేయాలను అని చెప్పి కార్యాచరణ చేస్తున్నాడు ఎవరైతే తెలంగాణ గురించి పోట్లాడుతున్నారో వారిపైన తప్పుడు వాళ్ళ ఫాలోవర్స్ పైన తప్పుడు కేసులు పెట్టి తెలంగాణ అంశంని వెనుకకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు జరుపుతున్నాడు మేము క్లియర్గా ఉన్నాము తెలంగాణ సాధించుకునే వరకు పదవుల గురించి ఆలోచన లేదు అందరూ కూడా కలిసి తెలంగాణ తొందరగా సాధించుకునేలాగా కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. సుల్తానాబాద్ మండలం రేగడి మధ్యగుంటలోని మల్లేపల్లిలో పోచమ్మ బోనాల పండగ అంగరంగ వైభవంగా జరుపుకున్నారు ముదిరాజ్ కులస్తులు. ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం గ్రామదేవత పోచమ్మ తల్లికి బోనాలతో మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం నుండి బుధవారం వరకు పెద్దమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని నిర్వాహకులు చెప్పారు. బోనాలు ఇవాళ ఆదివారం నాడు స్టార్ట్ అయింది. మంగళవారం రోజు బోనాలు పెద్దమ్మ బోనాలు ఎదురుపట్నాలు మధ్యకుంట్ల 4 రోజులు బోనాలు స్టార్ట్. సుల్తానాబాద్ మండలం సుగ్లంపల్లి బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షునిగా మెండ మల్లేశం, ఉపాధ్యక్షునిగా పులగాని మల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా గంపల మారుతి, కార్యదర్శిగా చంద్రవేణి లక్ష్మయ్య, కోశాధికారిగా కొమ్ము మల్లేశంలను ఎన్నుకున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు సోదరి మహేందర్ యాదవ్ తెలిపారు.
ట్రినిటీ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన పెద్దపల్లిలోని నందన గార్డెన్స్లో నిర్వహిస్తున్న యువ చైతన్య సదస్సుకు ప్రముఖ సినీ హాస్య నటుడు శివారెడ్డి, మాడిశెట్టి గోపాల్, నంది శ్రీనివాస్లు హాజరవుతారని పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని యూత్ క్లబ్లు, యువజన సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ట్రినిటీ విద్యా సంస్థల అధినేత దాసరి మనోహర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పూసాల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులుగా లంక సంపత్, ఉపాధ్యక్షులుగా కలవల అంజయ్య, కలవల కార్తిక్, ప్రధాన కార్యదర్శిగా దొడ్డే సదానందం, కోశాధికారిగా కనుకుట్ల అంజయ్య, ప్రచార కార్యదర్శిగా లంక చంద్రశేఖర్, కలవల అనిల్, కార్యనిర్వహణ అధికారిగా కలవల గణేష్, కలవల కనకభూషణం, సాంస్కృతిక నిర్వహణ అధికారులుగా లంక లక్ష్మణ్, కలవల హరీష్ తదితరులు ఎన్నికయ్యారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.